నమస్కారం. వెల్కమ్ టు గణేష్ ఇన్స్పైర్ హబ్. జీవితంలో మనం అనుకున్నది సాధించలేకపోయినప్పుడు ఓడిపోవడానికి మన దగ్గర 1000 సాకులుండవచ్చు. కాని గెలవడానికి, చరిత్ర సృష్టించడానికి మీకు ఒకే ఒక్క బలమైన కారణం చాలు. ఆ ఒక్క కారణమే ఈ ఛానల్. మీలోని అసాధారణ శక్తిని మేల్కొల్పండి. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్లోకి వెళ్దాం. మీరు ఎప్పుడైనా గమనించారా? చాలా తక్కువ టాలెంట్ ఉన్న లైఫ్లో అద్భుతాలు సాధిస్తారు. మరికొందరు విపరీతమైన తెలివితేటలున్నా అక్కడే ఉండిపోతారు. ఎందుకు? వ్యత్యాసం ఎక్కడ ఉందా? లక్లోనా? మనీలోనా? కాదు, వారి దగ్గర ఉన్న ఒక్క అలవాటులో ఉంది. ఈరోజు ఈ వీడియోలో మీ లైఫ్ని మార్చే ఆ నెంబర్ 1 హ్యాబిట్ ఏంటో, దాన్ని ఎలా అలవాటు చేసుకోవాలో చూద్దాం. ఆ అలవాటు పేరు కన్సిస్టెన్సీ. తెలుగులో దీన్ని నిలకడ లేదా సంతత్యం అంటాం. చాలా మందికి ఏదైనా కొత్త పని పెట్టినప్పుడు ఇప్పుడే జోష్ ఉంటుంది. జిమ్కి వెళ్లాలన్నా మొదటి 2 రోజులు తెగ కష్టపడిపోతారు. కానీ 3వ రోజు, ఈరోజు ఒక్కరోజు రెస్ట్ తీసుకుందారు, అక్కడే ఓటమి మొదలవుతుంది. నిజానికి విజయం అనేది మీరు ఎప్పుడో ఒకసారి చేసే గొప్ప పని వల్ల రాదు, మీరు ప్రతిరోజు చేసే చిన్న చిన్న పనుల వల్ల వస్తుంది. అదే మీరు ప్రతిరోజు 1% బద్ధకంగా ఉంటే ఏడాది చివరికి మీ వాల్యూ 0కి చేరుకుంటుంది. గోడ మీద పడే నీటి బొట్టుని చూడండి. అది పడేటప్పుడు చాలా మెత్తగా ఉంటుంది. కానీ అదే బొట్టు ఒకే చోట నిరంతరం పడుతూ ఉంటే గట్టి రాయికి కూడా రంధ్రం పడుతుంది. అది నీటి శక్తి కాదు, అది కన్సిస్టెన్సీ శక్తి. కన్సిస్టెంట్గా ఉండటానికి ఫ్రీలీ 3 రూల్స్. చిన్నగా మొదలు పెట్టండి. స్టార్ట్ స్మాల్. రోజుకు 30 నిమిషాలతో మొదలుపెట్టి దాన్ని ప్రతిరోజు చేయండి. 2. ప్రక్రియను ప్రేమించండి. ట్రస్ట్ ద ప్రాసెస్. రిజల్ట్ గురించి కాకుండా పని మీద దృష్టి పెట్టండి. 3. బద్ధకాన్ని జయించండి. మీ మనసు వద్దు అన్నప్పుడే మొండిగా పని పూర్తి చేయండి. గుర్తుంచుకోండి, మోటివేషన్ మిమ్మల్ని నడిపించవచ్చు, కానీ కన్సిస్టెన్సీ మాత్రమే మిమ్మల్ని గమ్యానికి చేరుస్తుంది. మరి ఈ రోజు నుండి మీరు ఏ విషయంలో కన్సిస్టెంట్గా ఉండబోతున్నారు? కింద కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని లైఫ్ లెసన్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.